ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. 2025 సంవత్సరం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ విజేత ఎవరు? ఆన్సర్ వచ్చేసి మోహన్ లాల్. భారతదేశంలో తొలి పూర్తి మహిళా సముద్ర ప్రదక్షిణ ప్రయాణం. భారతదేశంలో తొలి పూర్తి మహిళా సముద్ర ప్రదక్షిణ ప్రయాణంను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెప్టెంబర్ 12వ తేదీన ప్రారంభించాడు. ఈ మిషన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మహిళా అధికారులు పాల్గొంటున్నారు. 10 మంది మహిళా అధికారులతో జరిగే ఈ ప్రయాణం 9 నెలల పాటు నిరంతరాయంగా జరగనుంది. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి రావడమే ఈ ప్రయాణం యొక్క లక్ష్యం. ఈ ప్రయాణానికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఇండియన్ ఆర్మీ సెయిలింగ్ వెసెల్ త్రివేణిను ఎంచుకున్నారు. ఇక సముద్ర ప్రదక్షిణలో వీరు 26,000 నాటికల్ మైళ్ళను ప్రయాణించనున్నారు. ఈ ప్రయాణంలో వీరు 2 సార్లు భూమధ్య రేఖను దాటడం మరియు ప్రపంచంలోని 3 గ్రేట్ కేప్లను దాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ప్రపంచంలోని 3 గ్రేట్ కేప్ల వివరాలు చూసుకుంటే, మొదటిది ఆస్ట్రేలియాలోని కేప్ లెవిన్, రెండవది సౌత్ అమెరికాలోని కేప్ హార్న్, మూడవది సౌత్ ఆఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఇక కేప్ అనేది తీర ప్రాంతం వెంబడి ఉంటుంది. కేప్ యొక్క ప్రధాన భూభాగం సముద్రం లేదా నదిలోనే ఉంటుంది. ఇక ఈ మహిళా బృందం సముద్ర ప్రదక్షిణను ముగించుకొని 2026 సంవత్సరం మే నెలలో ముంబైకి తిరిగి రావాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇన్స్పైర్ అవార్డ్ 2025. ఇన్స్పైర్ అవార్డ్ 2025ను సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రదానం చేసింది. ఈ అవార్డును 2025 సెప్టెంబర్ 13వ తేదీన ప్రదానం చేసింది. 6-10 తరగతుల విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక మరియు ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఇక 2025 సంవత్సరానికి గాను బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ ఈ అవార్డును గెలుచుకుంది. ముజఫర్పూర్ నుంచి అత్యధికంగా 7,403 మంది విద్యార్థులు తమ ఆవిష్కరణలను సమర్పించారు. ఆ తర్వాత 7,306 ఆవిష్కరణలతో బెంగళూరు రెండవ స్థానంలో నిలవగా, 6,826 ఆవిష్కరణలతో కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా మూడవ స్థానంలో నిలిచింది. ఇక 6,311 ఆవిష్కరణలతో రాజస్థాన్లోని జైపూర్ నాలుగవ స్థానంలో నిలవగా, 6,182 ఆవిష్కరణలతో లక్నో ఐదవ స్థానంలో నిలిచింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదకు కొత్త డైరెక్టర్ నియామకం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదకు కొత్త డైరెక్టర్గా ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ ప్రజాపతి ఎన్నికయ్యారు. ప్రదీప్ కుమార్ నియామకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇతను ఈ పదవిలో 5 సంవత్సరాలు కొనసాగనున్నాడు. ప్రదీప్ కుమార్ ప్రజాపతి గతంలో సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. అలాగే గుజరాత్లోని ఆయుర్వేద యూనివర్సిటీలో పనిచేసిన అనుభవం ఉంది. ఈ సందర్భంగా ఆయుర్వేదాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. దక్షిణ కొరియాకు కొత్త భారత రాయబారి నియామకం. భారతదేశం తరపున దక్షిణ కొరియాకు నూతన రాయబారిగా సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గౌరంగ్ లాల్ దాస్ నియమితులయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇండియా పట్టు పెంచేందుకు ప్రయత్నిస్తుండటం, అలాగే ఈ ప్రాంతంలో సౌత్ కొరియా దేశానికి ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నియామకానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం గౌరంగ్ లాల్ విదేశాంగ శాఖలోని తూర్పు ఆసియా డివిజన్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. పర్పుల్ ఫెస్ట్ 2025 యొక్క థీమ్ వచ్చేసి
ఇంక్లూజన్, డిగ్నిటీ, ఎంపవర్మెంట్, రైట్స్ బేస్డ్ అప్రోచ్ టు డిసేబిలిటీ. ఇక దివ్యాంగుల కోసం 2025 సెప్టెంబర్ 10 మరియు 11 తేదీల్లో పర్పుల్ ఫెస్టివల్ను నిర్వహించారు. దివ్యాంగుల యొక్క సృజనాత్మకత మరియు స్థితిస్థాపకత, అలాగే వారి యొక్క విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని దివ్యాంగులు మరియు అమిటీ యూనివర్సిటీ, అలాగే ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్లు కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా వైకల్యం అనేది మనిషికి పరిమితి కాదు, అది వేరే రకమైన బలం అని సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగుల యొక్క రచనలు మరియు ఆవిష్కరణలను ప్రదర్శించారు. అలాగే ఈ కార్యక్రమంలో సంగీతం, డ్యాన్స్ మరియు వివిధ క్రీడలను నిర్వహించారు. ఇస్రో చేపట్టిన గగన్యాన్ మిషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో. గగన్యాన్ మిషన్లో ఇస్రో హాఫ్ హ్యూమనాయిడ్ రోబోను ఉపయోగించనుంది. ఈ రోబోకు వ్యోమమిత్ర అనే పేరు పెట్టారు. 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగే టెస్ట్ ఫ్లైట్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోను ప్రయోగించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఈ రోబో అంతరిక్ష మిషన్లలో మనుషులు చేసే టాస్కులు అన్నీ చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ప్యానెల్స్ను ఆపరేట్ చేస్తూ గ్రౌండ్ కంట్రోల్తో సంప్రదింపులు చేసే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోను డిజైన్ చేశారు. బీహార్ రాష్ట్రం నుంచి తొలి మహిళ ఫీడే చెస్ మాస్టర్. బీహార్లోని ముజాఫర్పూర్కు చెందిన మరియం ఫాతిమా ఫీడే చెస్ మాస్టర్గా బిరుదును సాధించింది. దీంతో ఈ బిరుదును సాధించిన తొలి బీహార్ రాష్ట్ర మహిళగా రికార్డు సృష్టించింది. ఈ బిరుదును ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డేస్ హెచ్ఎక్స్ ప్రదానం చేసింది. ఉమెన్ ఫిడే మాస్టర్ బిరుదును ప్లేయర్ యొక్క రేటింగ్ మరియు గుర్తింపు పొందిన టోర్నమెంట్లో సాధించిన విజయాలను ఆధారంగా చేసుకొని ఇస్తారు. ఈ బిరుదు ఇంటర్నేషనల్ టైటిల్స్లో ఒకటి. ఈ టైటిల్ సాధించిన వారిని ఇంటర్నేషనల్ ప్లేయర్గా గుర్తిస్తారు. ఇక మహిళా చెస్లో 3 రకాల టైటిల్స్ ఉంటాయి. ఇవి ప్లేయర్స్ యొక్క రేటింగ్స్ మరియు సాధించిన విజయాల ఆధారంగా ప్రదానం చేస్తారు. అందులో మొదటిది ఉమెన్ ఫిడే మాస్టర్, రెండవది ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్, మూడవది ఉమెన్ గ్రాండ్ మాస్టర్. వీటిలో ఉమెన్ గ్రాండ్ మాస్టర్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆ తరువాత ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఆ తరువాత ఉమెన్ ఫిడే మాస్టర్కి ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాకు కొత్త డైరెక్టర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఏ ఎం పరమశివం, బి పద్మజా రావుల, సి ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్, డి డాక్టర్ రాజేష్ సింగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్. గ్లోబల్ బ్యాంకింగ్ యాప్ డౌన్లోడ్స్లో ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచిన భారతీయ బ్యాంక్ ఏది? ఏ కోటక్ మహీంద్రా బ్యాంక్, బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డి పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కోటక్ మహీంద్రా బ్యాంక్. ఇటీవల మరణించిన ఇండియాలోని ఏకైక ఆఫ్రికన్ ఏనుగు పేరు ఏమిటి? ఏ రాహుల్, బి శంకర్, సి రుద్ర, డి కృష్ణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శంకర్. యాత్రి సేవా దివాస్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ
గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, డి. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు గుర్తింపు కార్డు అందించిన తొలి రాష్ట్రం ఏది? ఏ. కర్ణాటక, బి. తమిళనాడు, సి. తెలంగాణ, డి. ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, తమిళనాడు. గుప్తుల తర్వాత గరుడుడిని రాజవంశ చిహ్నంగా ఎవరు స్వీకరించారు? ఏ. రాష్ట్రకూటులు, బి. పశ్చిమ చాళుక్యులు, సి. శిలాహారులు, డి. చేదీస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రాష్ట్రకూటులు. గుప్తుల తర్వాత రాష్ట్రకూటులు గరుడుడిని తమ రాజవంశ చిహ్నంగా స్వీకరించారు. మహావీరుడు ఏ నది ఒడ్డున కైవల్యాన్ని పొందాడు? ఏ. నిరంజన్, బి. రిజుపాలిక, సి. యమున, డి. జమున. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రిజుపాలిక. జైన గ్రంథాల ప్రకారం మహావీరుడు క్రీస్తుపూర్వం 599 సంవత్సరంలో సాల్ చెట్టు కింద కైవల్యాన్ని పొందాడు. ఈ ప్రదేశం మగధ రాజ్యంలోని రిజుపాలిక నది ఒడ్డున ఉంది. కింది వారిలో ఎవరిని తరచుగా భారత చరిత్రలో మొదటి సామ్రాజ్య నిర్మాత అని అభివర్ణిస్తారు? ఏ. ధనానంద, బి. మహాపద్మనంద, సి. బింబిసార, డి. చంద్రగుప్త మౌర్య. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మహాపద్మనంద. నంద రాజవంశ స్థాపకుడు మహాపద్మనందుడు. ఇతనిని భారతదేశ చరిత్రలో మొదటి సామ్రాజ్య నిర్మాతగా అభివర్ణిస్తారు. సిలోన్ బౌద్ధరాజు మేఘవర్మకు బుద్ధగయాలో మఠం నిర్మించడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఏ. సముద్రగుప్త, బి. కుమారగుప్త, సి. స్కందగుప్త, డి. చంద్రగుప్త. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సముద్రగుప్త. సముద్రగుప్త మేఘవర్మకు బుద్ధగయాలో మఠం నిర్మించడానికి అనుమతి ఇచ్చారు. అందుకే సముద్రగుప్తునికి అనుకంపవన్ అనే బిరుదు కలిగి ఉంది, అనగా కరుణతో నిండినవాడు అని అర్థం. గౌతమ బుద్ధుడు ఏ వయసులో నిర్వాణం పొందాడు? ఏ. 24, బి. 35, సి. 38, డి. 42. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 35. గౌతమ బుద్ధుడు 35 సంవత్సరాల వయసులో మోక్షం పొందాడు. బుద్ధగయాలోని బోధి వృక్షం కింద ధ్యానం చేస్తున్నప్పుడు ఆయనకు జ్ఞానోదయం కలిగింది. క్వశ్చన్ ఆఫ్ ది డే: పివి నరసింహారావు అవార్డు 2025ను ఎవరు గెలుచుకున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.